ఒక క్లబ్ మ్యాచ్లో 9 గోళ్ళు కొట్టాను. నేషనల్ రికార్డ్ అన్నారు. ఆ మ్యాచ్తో నేషనల్ సెలెక్టర్స్ కంట్లో పడ్డాను. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇండియన్ క్యాంప్కి తీసుకెళ్లారు. అలా 2 ఏళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చి ఇండియా అండర్ 21 టీమ్కి క్యాప్టెన్ అయ్యాను. 2014 అండర్ 21 వరల్డ్ కప్కి హెవీ ప్రాక్టీస్. ఆ టైంలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేదు. అన్నా ఎవరి పేరు లేదన్నా, దర్శన పేరు కూడా లేదన్నా. ఏయ్, అక్కడ పెట్టిందే లిస్తాయా? వేరే పేర్లేం లేవు, చూసుకోండి. అరే మన వాళ్ళలో ఒక్కడి పేరు లేదురా దాంట్లో. అక్కడే తెలిసిపోతుంది కదరా. సార్ నమస్తే సార్. హే దర్శి రా. సార్ అది నోటీస్ బోర్డులో లిస్ట్ పెట్టారు, కానీ ఈసారి కూడా లిస్ట్లో నా పేరు లేదు సార్. చూడు దర్శి, నువ్వు మంచి డిఫెండర్ అని నాకు తెలుసు, కానీ సెలెక్టర్స్ ఎలా సెలెక్ట్ చేశారో నాకు తెలీదు. ఈ సెలెక్టర్స్ అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, వాళ్ళందరినీ నేను అడగలేను. అంటే గత 2 సంవత్సరాలుగా అంటే అనుకోవచ్చు సార్, కానీ ఈసారి డిఫెన్స్ సెలెక్టర్ మీరేగా సార్. రైట్ ఈడియట్స్, చెప్పింది చేయండి. మీ ఫ్రెండ్ నేషనల్ సెలెక్టర్స్ కంట్లో పడి డైరెక్ట్గా నేషనల్ క్యాంప్కి వెళ్ళిపోయాడని చెప్పేసి మీరు అందరూ అలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంట్రా? ఆ మాత్రం దానికి మేమెందుకురా ఇక్కడ? అలాగా సార్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చావా? మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాలే సార్, నేను న్యాయం అడుగుదామని వచ్చాను సార్. ఏంట్రా న్యాయం? మీ నాన్న ఏం చేస్తాడ్రా? మా నాన్న సార్ మీ నాన్నే చేపలు పడతారు సార్. ఓహో, సొంత బోటా? లేదు సార్, అద్దెకి తెచ్చుకొని నడుపుతున్నాం. అద్దెకు తెచ్చుకున్నారు కదా, మరి సొంత బోట్ వద్దా మీకు? సొంత బోట్ ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి కదా. మరి మీ నాన్నకు సాయం చేయకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? చూడు దర్శి, ఇప్పుడు అంతా మారిపోయింది. డబ్బులు లేనోళ్ళు పెద్ద పెద్ద కలలు కనకూడదు. వెల్ పోయి మీ నాన్నతో చేపలు పట్టుకో. ఈ హాకీ ఇవన్నీ వద్దు. సంవత్సరం తర్వాత కలువు, ఏదైనా జాబ్ ఉంటే చూస్తాను. ఓకేనా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సారీ సార్, సారీ. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. హాకీ తప్ప లైఫ్లో నాకు ఇంకేం లేదు సార్. హాకీ నా జీవితం. నా తప్పు ఉంటే క్షమించండి సార్, ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి సార్. హాకీ నా చిన్నప్పటి కళ సార్. ఈ ఒక్క అవకాశం చేజారిపోతే నా జీవితంలో మళ్ళీ అవకాశం రాదు సార్. దయచేసి ఆలోచించండి సార్. ఇప్పుడు కాదంటే నాకు చావు ఒక్కటే దిక్కు సార్. రామకృష్ణ సార్, ఇక్కడ చూడండి సార్, దర్శి మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. టీంలో సెలెక్ట్ చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాడంట. రే దర్శి, ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఏంట్రా, రేపు మీరు కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తారా? లేదు సార్. పోండి, మీరు పోయి చావండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నా మాట వినండి సార్. ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్. సార్ హాకీ నా కళ సార్. సార్ ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్ వినండి సార్, నా మాట వెళ్ళవద్దు సార్. టీంలో సెలెక్ట్ చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాడంట. మీరు పోయి చావండి సార్. ఆ వేళ దర్శి రాహుల్ ఇద్దరు నాకు చాలాసార్లు కాల్ చేశారు. ప్రాక్టీస్ సెషన్స్లో బిజీగా ఉండి కాల్స్ చూసుకోలేదు. ఒకవేళ చూసుకుని ఉంటే మళ్ళీ రారా, మళ్ళీ రారా,
ఇప్పుడంతా ముగిసిపోయే తలుచుకుంటే తీయని హాయే ఇప్పుడంతా ముగిసిపోయే తలుచుకుంటే తీయని హాయే ఇప్పుడంతా ముగిసిపోయే తలుచుకుంటే తీయని హాయే ఇప్పుడంతా ముగిసిపోయే తలుచుకుంటే తీయని ఏయ్, రాహుల్ రాహుల్ డాక్టర్ డాక్టర్ సంజు దర్శికి ఏమైందిరా దర్శికి ఏం కాలేదురా పక్క రూమ్లోనే ఉన్నాడు నువ్వు ముందు రెస్ట్ తీసుకో డాక్టర్ సిస్టర్ కొంచెం వాటర్ ఇరా అదేదో యాక్సిడెంట్ కేసు అయ్యా ఒకడు పోయాడు ఇంకొకటి కాలు పోయింది. నువ్వు ముందు పడుకో సిస్టర్ రే సంజు నిజం చెప్పరా దర్శికి ఏమైంది అది ఇంకెవరోరా దర్శికి ఏం కాల అదిగో పక్క రూమ్లో ఉన్నాడు నిజం చెప్పు పడుకోరా రాహుల్ నిజం చెప్పు దర్శికి ఏమైంది దర్శిని చూసుకుంటాగా నువ్వు తీసుకెళ్ళరా నన్ను అక్కడికి ఫస్ట్ Test అక్కడికి తీసుకురా, తీసుకెళ్ళరా please రా. నన్ను. దర్శికి ఏం కాలేదురా డాక్టర్ దర్శి సిస్టర్ దర్శి డాక్టర్ ఏయ్, నిజం చెప్పరా దర్శికి దర్శికి ఏం ఏమైంది కాలేదురా రే, దర్శికి ఏమైంది చెప్పరా కాలేదురా సంజు సంజు నా కాలుకి ఏమైందిరా సంజు నా కాలుకి ఏమైందిరా సంజు నా కాలుకి ఏమైందిరా సార్ మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్ కాలుకి ఏమైందిరా సంజు 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 అరే దర్శి గారి చంపేశారా సంజు వద్దు సందీప్, నువ్వు నన్ను కొడితే నువ్వు చాలా మందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంకా జీవితంలో హాకీ ఆడలేవు. నీ కెరీర్ మొత్తం నాశనం అయిపోతాయి. దర్శి చచ్చిపోయాడు సార్ చంపేశారు సార్ చంపేశారు కదరా వదరా
నలుగురిని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా కొట్టాడు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే, పైగా మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రే మనోజ్, ఏం మాట్లాడుతున్నావురా? మన దర్శి ప్రాణం పోయిందిరా, ప్రాణమే పోయింది. అమ్మ నేను చెప్పేది ఒకసారి వినమ్మా. సంజుని ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీకి రానివ్వకండి. వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటా ఉంటున్నారు. కాదని కేసు కోర్టుకు వెళ్తే మాత్రం ఎవ్వరూ కాపాడలేరు. తన కెరీరే నాశనం అయిపోతుంది. అన్యాయం రా ఇది. నన్ను మెంటలీ అన్స్టేబుల్ అని డిక్లేర్ చేసి 5 years గేమ్ నుంచి బ్యాన్ చేశారు సార్. మీరేంటారు నన్ను బ్యాన్ చేసేది? దర్శిగడ లేనప్పుడు ఆడ నేర్పించిన హాకీ నాకెందుకు నేనే వదిలేశాను సార్. ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకటితో మాట్లాడి 5 ఏళ్ళు అయింది. మీకు జరిగిన పాలిటిక్స్లో మీరు మీ గ్రౌండ్నే కోల్పోయారు సార్. మాకు జరిగిన పాలిటిక్స్లో నేను నా బెస్ట్ ఫ్రెండ్నే కోల్పోయాను. అయినా ఏంటి మీరు హాకీ హాకీ అంటున్నారు? ఆయన చెప్పేదాకా మీలో ఎవరికి నేను ఎవరో కూడా తెలియలేదు. ఇదేనా ఐపీఎల్లో సబ్స్టిట్యూట్ ప్లేయరో లేదా వాటర్ బాటిల్ వేసుకుని గ్రౌండ్లో పరిగెట్టుంటే నాకు ఫ్యాన్ పేజ్ ఆర్మీ క్రియేట్ చేసేవారు కదా. పేరు ఫేమ్ కోసం ఆడాలని చెప్పట్లేదు సార్, కానీ ఒక స్పోర్ట్స్మెన్కి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా మన దేశంలో లేదు సార్. వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్స్ కబడ్డీ టీం షేరాటోలో ఇంటికి వెళ్ళారంటే ఎందుకంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఈ స్పోర్ట్ చిన్నది, ఆ స్పోర్ట్ గొప్పది, ఇలాంటి కంప్లైంట్స్ అని నేను ఇవ్వట్లేదు సార్. మన దేశంలో స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాలమైంది సార్. ఏ స్పోర్ట్ని చూడాలి, సెలబ్రేట్ చేయాలనేది కూడా కంపెనీలు, బిజినెస్ మెన్నే డిసైడ్ చేస్తున్నారు సార్. బాగా ఆడితే డబ్బు, ఉద్యోగం వస్తాయి, పాతకాలపు మాటలు సార్. ఇప్పుడు మన దేశంలో గేమ్ ఆడాలంటేనే ఎంతో మందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇక్కడేం మారవు సార్, మనమేం మార్చలేము సార్. సందీప్, ఐఎమ్ రియలీ సారీ. సార్ మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? నాకు మీ మీద ఏ కోపం లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ జాలి అంతే. నేను నష్టపోయాను, నేను కోలుకున్నాను. ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు, తేరుకుంటారు సార్. కాస్త టైం పడుద్ది అంతే. వస్తాను సార్.